హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 105 డే ఎపిసోడ్ 106 గ్రాండ్ ఫినాలే అన్నమాట. ఈ రోజుతో బిగ్ బాస్ అయిపోయింది. ఇంకా అయితే ఈరోజు విన్నర్ వచ్చి కళ్యాణ్ పడాల, రన్నర్ వచ్చి తనుజ అన్నమాట. తనుజ పుట్టస్వామి రన్నర్. అలాగే థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్ 50 lakh క్యాష్ తీసుకున్న తర్వాత థర్డ్ పొజిషన్లో ఎవరు ఎలిమినేట్ అనేది చూపిస్తే డిమాండ్ పవన్ ఎలిమినేట్ అన్నమాట. ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుల్ చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. తనుజ కూడా ఏడ్చింది ఎలిమినేట్ అయ్యేటప్పుడు. ఫిఫ్త్ పొజిషన్లో సంజనా గారు అన్నమాట. సంజనా గారు వేసి పెట్టే ఇలా ఆర్డరు. అయితే ఇప్పుడు నాకు ఎందుకు నేను తమిళంలో బిగ్ బాస్ అసలు విన్నరుని దాచిపెట్టింది, మోసం చేసిందని పెట్టాను. నిజమైన విన్నర్ ఎవరైనా ఎందుకు పెట్టాను, తనుజకు దారుణమైన అన్యాయం ఎందుకు పెట్టానంటే, నిన్నంతా తనుజ టాప్లో ఉంది, ఫేక్ ఓటింగ్ అంతా మేము రిమూవ్ చేసాము. అందులో తనుజ టాప్ ఉంది, తనుజ లీడ్లో ఉంది అని అనౌన్స్ చేశారు. ఇది చాలామంది రివ్యూలు కూడా కొంతమంది చెప్పలేదు, కొంతమంది చెప్పారు అవును తనుజకి ఎడ్జ్ ఉంది, లీడ్లో ఉంది అని చెప్పారు. కొంతమంది ఏకంగా ఇన్స్టాగ్రామ్లో సీజన్ ఓటీటీ వాళ్ళు కూడా స్టోరీ పెట్టారు, 99% తనుజ పుట్టస్వామి విన్నర్, లేడీ విన్నర్ అవుతుంది అని చాలామంది పెట్టారు. సడన్గా ఈరోజు చూస్తే కళ్యాణ్ పడాల అని విన్నర్ చేశారు. నేను ఎందుకంటున్నా అంటే, ఫస్ట్ ఒక రీజన్ వచ్చేసి అగ్ని పరీక్ష 2 పెడుతున్నారు మళ్ళీ కామనర్స్ని తీసుకురావడానికి. ఫస్ట్ అగ్ని పరీక్ష పెట్టినప్పుడు ఓన్లీ 70,000 మంది అప్లికేషన్లు వచ్చాయంట. 70,000 మంది అంతగా హిట్ అవ్వలే. ఇప్పుడు ఒక కామనర్ని విన్నర్ చేస్తే 100% వ్యూస్ ఎక్కువ వస్తాయి, లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి, ప్లస్ ఆ అగ్ని పరీక్షకు టీఆర్పీ బాగా వస్తుంది, జనాలు కూడా ఎగబడతారు అని ఆలోచన. అందులో ఈసారి 2 కామనర్స్ని పెట్టిండు ఏకంగా టాప్ 3లో. ఓటింగ్ ప్రకారం కూడా ఉన్నలే. అందులో డిమాండ్ పవన్ గెలిచిండు. ఇటుపక్క డిమాండ్ పవన్ 15 లక్షలు, ఇటు కళ్యాణ్కి 40 లక్షలు, 35 లక్షలు క్యాష్ ప్రైజ్. 50లో 15 పోతే 35 వచ్చినాయి కదా. మళ్ళీ స్పెషల్గా 5 లక్షలు అదేదో యాడేసి నుంచి వచ్చిండు. అదేదో తనుజకి ఇవ్వచ్చు కదా, రన్నర్కి. కన్నడ బిగ్ బాస్లో ఎలా ఉంటుందంటే, ప్రతి టాప్ 5లోనే ప్రతి కంటెస్టెంట్కి ఎంతో ఒక డబ్బులు ఇస్తారు. మొన్న కన్నడ సీజన్ చూశాను, అందులో టాప్ 5లో ఉన్నవారికి 6 లక్షలు ఇచ్చారు. ఏదో బెస్ట్ కంటెంట్ అని చెప్పి వాళ్ళకి ఒక బిడ్ ఇచ్చి 6 లక్షలు, మళ్ళీ ఇంకోళ్ళకి 5 లక్షలు, తర్వాత ఇంకోళ్ళకి 8 లక్షలు అలా ఇచ్చారు తెలుసా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు 5 లక్షలు. ఆ 5 లక్షలు తనుజకి ఇవ్వచ్చు కదా. ఆ యాడ్ కింద బెస్ట్ ఏదో ఒక అవార్డు ఇచ్చి రన్నర్అప్కి 5 లక్షలు అని చెప్పి ఒక వాళ్ళు వచ్చారు, ఎవరో యాడ్ ఏజెన్సీ నుంచి వాళ్ళు వచ్చి 5 లక్షలు ఛాంపియన్ అని చెప్పి కళ్యాణ్కి ఇచ్చారు. తనుజకి ఇవ్వచ్చు కదా 5 లక్షలు, రన్నర్అప్ ప్లస్ ఛాంపియన్ అని. ఇప్పుడు డిమాండ్ పవన్కి 15 లక్షలు వచ్చినాయి, ఇక్కడ కళ్యాణ్కి 35 లక్షలు, మళ్ళీ 5 లక్షలు 40 లక్షలు. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్లో శ్రీజ ప్రియా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్నందుకు నాగార్జున గారు వీకెండ్లో క్లాస్ బీకి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ లేదు, అందరు ఒక్కళ్ళే, అందరు సమానం అన్న నాగార్జున గారు ఈరోజు షో బిగిన్ అయిన కానించి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఆఖరికి స్టేజ్ మీదకి తనుజను అండ్ కళ్యాణ్ తీసుకొని వస్తూ కూడా ఒక కామనర్ ఒక సెలబ్రిటీ వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారో చూడాలని, తర్వాత కామనర్ విన్ అయ్యాడు సెలబ్రిటీ మీనా అని కూడా అన్నాడు. ఇదే మాట కదా ఫస్ట్లో ప్రియా అంటే అలా లేదు, అందరు సమానమే అని. ఇప్పుడు ఎందుకు అన్నారంటే, వీళ్ళు ఇప్పుడు ఇమీడియట్లీ అగ్ని పరీక్ష 2 లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కామనర్ని విన్నర్ని చేస్తే పక్కా ఆడియన్స్లో హోప్ వస్తుంది. ఎందుకంటే కామనర్సే విన్ అవుతారు, సెలబ్రిటీస్ మీద గెలిచారు, ఆల్రెడీ 2 గెలిచారు, ఒకళ్ళు టాప్ 3లో వచ్చారు, ఒకళ్ళు విన్నర్ అయ్యారు. పక్కా మనకు కూడా ఛాన్స్ ఉంటుంది, మనం టాప్ 5లో ఉంటాము, టాప్ 3లో ఉంటే డబ్బులు తెచ్చుకోవచ్చు, లేదా విన్నర్ అయితే ఇంకా ప్రైజ్ మనీ వస్తుంది అని చెప్పి అంచనా వేసుకున్నాడు. అలా పెడదామని చెప్పి కామనర్ని విన్నర్ చేశారు. లేకపోతే మామూలుగా తనుజ విన్నర్, వీళ్ళు టాప్ 3లో డిమాండ్ పవన్ని పెట్టి మనీ ఆఫర్ చేద్దాం, మనీ తీసుకున్నాక తర్వాత ఒక సెలబ్రిటీ విన్నర్ని చేద్దాం, తనుజ విన్నర్ని చేద్దాం, లేడీ విన్నర్ కూడా అవుతుంది, ఓటింగ్ ప్రకారం తనే కదా లీడ్లో ఉందని. కానీ చివరి నిమిషంలో మార్చేసి 2 కామనర్లకి న్యాయం చేస్తే జనాల దృష్టిలో మన షో ఇంకా టీఆర్పీ పెరుగుతుంది. జనాల దృష్టిలో కామనర్స్కి బిగ్ బాస్ ఆఫర్స్ వస్తే మంచిగా టాప్ 5లో కూడా ఉన్నా మనకు డబ్బులు వస్తాయి, ప్లస్ విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, కామనర్స్ ఎక్కువ మంది వస్తారని ఆ అంచనాతో ఆ ప్లాన్తో చేశారు. నిజంగా చెప్తాను, నెక్స్ట్ సీజన్ నుంచి సెలబ్రిటీస్ ఎవ్వరు రారు, మెయిన్ లేడీ కంటెస్టెంట్స్ రారు. ఈ సీజనే రాలే,
ఈ సీజన్ చాలా అసలు తనుజని ఎంతమంది టార్గెట్ చేశారు. లాస్ట్ 2 days ఆఖరికి సీజన్ కంటెస్టెంట్స్ కూడా టార్గెట్ చేసి అన్ని మాటలని వీడియోలు పెట్టి లైవ్కి వచ్చి లైవ్లో అన్ని బూతులు తిట్టారు. ఏం అవసరం అంతగా అందరూ కళ్యాణ్ ఇమాన్యుల్ లేడా? ఇమాన్యుల్ అంత ఎంటర్టైనరే. ఈరోజు పోస్టులు పెడుతుండ్రు, కామెడీ మ్యాన్ గెలవడు సింపతి అది. మీరే కదా సపోర్ట్ చేయింది, పెట్టచ్చు కదా. ఇమాన్యుల్ తెలుగుడే కదా. మళ్ళీ తెలుగు వర్స కన్నడను ఒక సీజన్ 6 కంటెస్టెంట్ ఒకటి తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఇమాన్యుల్ ఓడిపోయినందుకు పోస్ట్ ఒకటి పెట్టాడు, ఫీల్ అవుతాడు. అసలు ఇమాన్యుల్ అయితే క్లాప్స్ కూడా కొట్ల కళ్యాణ్ పడాలి విన్ అయ్యేసరికి. అంత షాక్ అయ్యాడు కళ్యాణ్ విన్ అయ్యాడా అని. ఎందుకంటే వాళ్ళ మైండ్లో లేదు ఇమాన్యుల్ లేదు తనుజ అనుకున్నారు. షాక్ అయ్యాడు ఇమాన్యుల్ అయితే. ఫస్ట్ సంజన గారు అయితే ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ శ్రీకాంత్ గారు వస్తారు, చిన్న ప్రాంక్ లాగా చేస్తారు. ఇక్కడ కళ్యాణ్ ఎందుకు ఫిస్ అయినట్టున్నాడు విన్నర్ అని. ఇప్పుడు కళ్యాణ్కి ఇన్పుట్లు తెలియవు అని నిన్న లైవ్ వీడియోలో యష్మి శ్రీశక్తి అన్నారు. తెలియవు అన్నప్పుడు ఎందుకు కళ్యాణ్ ఏడ్చాడు? విన్ అవ్వగానే హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయి నేను అనుకుని సాధించాను నేను ఎందుకు అన్నాడు? నేను ఇక్కడ ఇదే స్టేజ్ మీద చెప్పాను పక్కా విన్నర్ అవుతానని అయి చూపించాను అని ఎందుకు అన్నాడు? తెలియకపోతే శ్రీజ వచ్చినప్పుడు ఇన్పుట్లు ఇచ్చింది, ఆయనకు తెలుసు ఇన్పుట్లు. తనుజాకి ఎదురు వెళ్ళామన్నాడు. ఎదురు వెళ్ళినప్పుడు అప్పుడు నాగార్జున గారు ఇండైరెక్ట్గా అనేసరికి ఏమి శ్రీజ వచ్చి చెప్పింది, అందుకే గేమ్ మార్చుకుంటున్నాను కానీ ఎందుకులే తేడా కొట్టేలా ఉంది, ఫ్రెండ్గానే ఉందని ఫ్రెండ్గా నటించాడు. కానీ లాస్ట్లో శ్రీజ ప్రియ తనుజ అంట. హౌస్లో అంతా తనుజ పేరే కదా, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ప్రియా శ్రీజ పేర్లు ఎందుకు చెప్తున్నావు? తనుజ పేరు ఒక్కటే చెప్పాలి కదా నువ్వు. సెకండ్ ఇమాన్యుల్ అయితే ఎలిమినేట్ అవుతాడు. రోబోట్ వచ్చి అక్కడ కొంచెం ఫన్ చేసి ఇమాన్యుల్ని ఎలిమినేట్ అవుతారు అనమాట. ఇక్కడ రోబోతోని ఇతను డేంజరస్ స్ట్రాటజీస్ అని, అంటే డేంజరస్ అని చెప్పి కళ్యాణ్ అని చెప్పిస్తారన్నమాట. ఇంకా ఇమాన్యుల్ ఎలిమినేట్ అయినప్పుడు తనుజ ఏడుస్తుంది. ఇక్కడ అక్ చేసుకుంటాడు. ఎందుకంటే తనుజకి ఇమాన్యుల్ ఎలిమినేట్ అవ్వగానే కొంచెం భయం వేస్తుంది. ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోతాడు అన్నమాట. ఏడుస్తుంది. తర్వాత స్టేజ్ మీద కూడా వెళ్ళి ఇమాన్యుల్ వాళ్ళ మదర్ ఏడుస్తుంది, అందరూ ఓదారుస్తారు. ఆ తర్వాత ఇమాన్యుల్ వెళ్ళి మాట్లాడుతూ కూర్చుంటాడు. కానీ ఇమాన్యుల్ ఫేస్ డల్గా ఉంటుంది, చాలా డల్గా ఉంటుంది. ఆ తర్వాత టాప్ 3 ఉంటారు. రవితేజ గారు వస్తారు, వచ్చి క్యాష్ ఆఫర్ చేస్తారు. ఫస్ట్ 5 అంటారు, ఒప్పుకోరు. తర్వాత 7 అంటారు, ఒప్పుకోరు. తర్వాత 10 అంటారు. 10 అన్నప్పుడు డిమాండ్ పని వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడాలి అంటే మాట్లాడిస్తారు. మాట్లాడిస్తే వాళ్ళ అమ్మ నాన్న నీ ఇష్టం అంటారు. డిమాండ్ ఆలోచించి లేదు సార్ అని అంటాడు. మళ్ళీ తర్వాత నాగార్జున సార్ 15 లక్షలు చేస్తారు. 15 లక్షలు చేయగానే కళ్యాణ్ అడిగితే నో అంటాడు. తనుజ అడిగితే నో సార్ ఆడియన్స్ ఓట్లే అంటాడు. తర్వాత డిమాండ్ కూడా ఒప్పుకుంటా ఎస్ సార్ 15 లక్షలు ఓకే అంటాడు. తర్వాత 15 లక్షలు తీసుకున్నాక నువ్వు 15 లక్షలు తీసుకున్నావు కానీ ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో రివీల్ చేయాలని చెప్పి రివీల్ చేస్తే డిమాండ్ పవన్ ఎలిమినేట్ అనమాట. ఇంకా వీళ్ళు ఏమంటే బాగా చెప్తారు, రవితేజ గారికి కూడా బాగా చెప్తారు. ఇక్కడే తనుజ ఏడుస్తుంది అన్నమాట. తర్వాత బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే కళ్యాణ్ ఏమైంది అంటే నాకు ఏదో భయం వేస్తుంది, నా వల్ల కావట్లేదని. అంటే తనకు అర్థమవుతుంది, ఎందుకంటే తను ఫస్ట్ ఇమాన్యుల్ తనని ఊహించుకుంది, తనకు అర్థమవుతుంది తను ఓడిపోతున్నారు, తను విన్ అవ్వదని. అందుకే లాస్ట్లో ఏడవదు అన్నమాట, స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా అక్కడ ఏడ్చేది చూపిస్తారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నాగార్జున లోపలికి వస్తారు. నాగార్జున సూస్కేట్ పట్టుకొని వచ్చి 20 లక్షలని ఆఫర్ అంటే కళ్యాణ్ ఆల్రెడీ ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యిండ్గా విన్నర్ అవుతానని. లేదు సార్ నేను ఆడియన్స్ ఓట్లతోనే, నాకు డబ్బు అవసరమే కానీ ఆడియన్స్ ఓట్లతో. తనుజ కూడా లేదు సార్ నేను ఇక్కడికి వచ్చింది ఆడియన్స్ ద్వారా, ఏదైనా ఆడియన్స్ ఓట్లతో అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా అయితే వాళ్ళు కూడా ఒప్పుకోరు అన్నమాట. ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు ఏవి వేపిస్తారు. నాగార్జున గారు ఏవి వేస్తారు, ఆ ఏవీలో కూడా తనుజని ఎక్కువ ఉంటుంది. నాగార్జున క్లాస్ పెట్టింది. ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్తారు, కళ్యాణ్ చేయెత్తుతాడు, కళ్యాణ్ విన్ అవుతాడు. ఇక్కడ తనుజ ఏడవదు అన్నమాట, హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకు ముందే అర్థమైంది, ఫీల్ అయ్యి మంచి స్పీచ్ ఇస్తుంది. ఇక్కడ కళ్యాణ్ నేను అనుకునేది సాధించాను సార్, నేను ఇక్కడి నుంచి అక్కడనే. ఇమాన్యుల్ అయితే క్లాప్స్ కూడా కొట్టడు. అది అంటే నాకు ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ముందే అక్కడ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు. బయట రివ్యూస్ కూడా ఎంత బాగా సపోర్ట్ చేశారు, ఎంత బాగా. నాకైతే తనుజకైతే అన్యాయం జరిగింది అనిపిస్తుంది. నా దృష్టిలో అయితే రియల్ విన్నర్ తనుజ. మీరైతే ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోతో బిగ్ బాస్ సీజన్ అయితే ఎండ్ అయిపోయింది. నేను తనుజ బజ్ రివ్యూ అయితే చేస్తాను పక్కగా. అలాగే ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్, మూవీ అప్డేట్స్ వస్తాయి. అవి కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కళ్యాణ్ విన్ అవ్వడం మీకు హ్యాపీయా అన్హ్యాపీయా అని కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే తనుజని విన్నర్. మీ దృష్టిలో ఎవరు విన్నర్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.